అందరికీ నమస్కారం. మహిళా పక్షపాతి మహిళలకు గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ రోజు మహిళా ఆర్థిక అభివృద్ధికి గాని మహిళా చైతన్యానికి గాని ముందు చూపుతో వ్యవహరించిన వ్యక్తి మనందరం కూడా ముద్దుగా పిలుచుకొని ఆత్మీయంగా పిలుచుకునే మన చంద్రన్న గారికి రక్షాబంధన్ కార్యక్రమం నేపథ్యంలో స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. దయచేసి సార్ ని వేదికను అందించాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ కూడా మీ సీట్లు ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. ఈరోజు చాలా మంచి దినం. రక్షాబంధన్ అనేసరికి ఒక మహిళకి రక్షణగా ఒక అన్న నిల్చున్న ఒక అద్భుతమైన రోజు. ఈ రోజు మన అదృష్టం కొద్ది మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మహిళలందరికీ కూడా నేనున్నాను అని అధికారం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రతి మహిళకి కూడా అండగా నిలబడే వ్యక్తి మనందరం కూడా ఆప్యాయంగా పలకరించుకునే మన చంద్రన్న గారికి ప్రత్యేకంగా మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకనంటే ఈ రోజు మా తెలుగింటి ఆడపడుచు అని పిలిపించుకోవాలన్నా మహిళల్లో చైతన్యం కలిగి తీసుకొచ్చి ఆర్థిక అభివృద్ధి గురించి డ్వాక్రా మహిళల్ని ప్రవేశపెట్టినాం. అదేవిధంగా మహిళా రక్షణ గురించి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు మహిళా చైతన్యం కలిగించి మహిళా గౌరవం ఇచ్చిన రోజునే ఆ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాలుగానూ కూడా అభివృద్ధి జరుగుతుందని నమ్మిన వ్యక్తిగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కీర్తించుకోవాలి, మనందరం కూడా గుర్తించుకోవాలి. ఇటువంటి సందర్భంలో ఈ రోజు మనందరికీ కూడా అందరూ కూడా రాఖీ పండుగ రాఖీ కట్టగానే అన్న కానుకలిస్తారు. కానీ మన చంద్రన్న రాఖీ పండుగ రాకుండానే మన మహిళలందరికీ కూడా మహాశక్తి రూపేణ ఒక మంచి కానుక ఇవ్వడం అనేది నిజంగా చూసుకుంటే మనందరి అదృష్టంగా భావించాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అదృష్టంగా మనందరూ కూడా భావించుకోవాలి. దయచేసి ఈ విషయంలో మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ దయచేసి ఒక క్షణం ప్లీజ్, ఒక క్షణం అమ్మ, ఒక క్షణం. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా మనందరి దగ్గరికి రావడం జరిగింది. ఈ రోజు ఇది అవసరం. ఎందుకంటే 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలకి మొట్టమొదటిగా బలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది కేవలం మహిళలే. అటువంటి మహిళలకి ఈరోజు ఆందోళన చేకూర్చడానికి, అటువంటి మహిళలకి నేనున్నాను అని భద్రత కల్పించడానికి, అటువంటి మహిళలకి భరోసా కల్పించడానికి మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, నాది గ్యారంటీ మీ భవిష్యత్తుకి అని ఏకకంఠంలో మనందరికీ కూడా చెప్పిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రన్న. ఎందుకంటే చాలా మంది రాష్ట్రాల్లో సీఎంలు ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ అధికారం ఉన్నా లేకపోయినా తన ప్రజల గురించి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని అవమానాలు అవతల వారు చేసినా కూడా చెక్కు చెదరకుండా మహిళా పక్షపాతిగా మహిళల రక్షణ విషయంలో, మహిళల భద్రత విషయంలో మహిళలకి భరోసా నడిపిస్తున్న వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు గారిని రోజు కొనుగోలుకోవాలి, గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వేదిక సాక్షిగా ఒకటే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అక్క చెల్లెములు అంటాడు. ఏమి జాతకం తెలియదు కానీ ఏ ఒక్క అక్క చెల్లి, సొంత చెల్లి కూడా ఈ రోజు రాఖీ కట్టడానికి రాలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉందంటే మనోడు తాలూకా అక్క చెల్లెముల తాలూకా ఔన్నతి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒక తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉంచుకోలేని మనిషి రేపొద్దున మన అక్క చెల్లెములందరికీ కూడా న్యాయం చేస్తాడంటే మనం నమ్మే పరిస్థితి ఉందా? ఈ రోజు అక్క చెల్లెములని మాట్లాడిన వ్యక్తి ఎంతమంది మహిళల తాలిబొట్లు తెగిపోతాయి, కల్తీ మద్యంతో మహిళలు పోతే నీ హయాంలో ఎంతమంది ఆడబిడ్డలు బోరున ఏడుస్తున్నా కూడా ఏ ఒక్క రోజు బయటకు వచ్చి ఓదార్చించిపోగా కనీసం వాళ్ళు ఖండించిన పాపాను కూడా పోలే. ఎంతో మంది ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతున్నా కూడా ఏ రోజు కూడా వచ్చి ఓదార్చిన పాపాన పోలే. ఎంతో మంది ఆడబిడ్డలు ధరల నియంత్రణ చేయలేక, ఎంతో మంది మానసిక వేదనకి గురయ్యి బిడ్డలకి నచ్చింది వండి పెట్టుకోలేక మానసిక క్షోభ అనుభవిస్తున్న మహిళలు ఎందరో. నేను ఒకటే చెప్పబోతున్నా, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాసి పెట్టుకో,
ఈ రక్షాబంధన్ వేదికగా రాసి పెట్టుకో, నీకు కాలం చెల్లింది, నీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎవరో తిరిగి రాయట్లే చరిత్ర, మహిళలే రాయబోతున్నారు, అందులోని తెలుగు మహిళలే రాయబోతున్నారు. ఎందుకనంటే ఈ రోజు నీ హయాంలో ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగిపోయాయో, నీ హయాంలో ఎంతమంది తాలూకా ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోయి తల్లిదండ్రులు అల్లో లక్షణాన్ని ఏడుస్తున్నారో, ఎంతమంది నీ తాలూకా అవినీతికి అక్రమాలకి గురయ్యి ఈరోజు ఎంతమంది బోరుని ఏడుస్తున్నారో, వాళ్ళందరూ కనుక ఒక్కసారిగా వచ్చి జై చంద్ర అన్న ఒకే ఒక పదం గట్టిగా మాట్లాడితే ఆ మాటకే భయపడి నీ కుర్చీ దిగి పారిపోయే పరిస్థితి ఈ రోజు నువ్వు తెచ్చుకున్నావు. ఇటువంటి సందర్భంలో మహాశక్తి రూపేణ మనందరికీ కూడా మంచి జరగాలి. ఈ రోజు ఆడబిడ్డలందరికీ కూడా రక్షణ కల్పించాలి, ఆడబిడ్డలందరికీ కూడా భరోసా కల్పించాలి, ఆడబిడ్డలందరికీ కూడా ఒక భవిష్యత్తు నిర్ణయించాలి అని అధికారం లేకపోయినప్పటికీ కూడా 2047 2047 విజన్ తో ముందుకు వచ్చారంటే ఆ మహానుభావుడికి చేతులు కాలుకి మొక్కాలి, ఈ రోజు తలదించి కాలుకి మొక్కాలి. ఎందుకంటే నేను ఆ రోజు ఆ మీటింగ్ లో ఉన్నాను, నిజంగా కళ్ళంటే నీళ్ళు తిరిగినాయి. 2047 వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. కానీ 2047కి ఇది గనక జరిగితే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుందని చెప్పడానికి ఒక దమ్మున్న నాయకుడు కావాలి. ఆ దమ్మున్న నాయకుడు నా నాయకుడు మన చంద్రన్న. ఈ 2020 అనేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను చదువుకుంటున్నా 2020 విజన్ టైంలో 2020కి ఎవరుంటారులే అనుకున్నా. ఆ 2020 విజన్ టైంకి ఆయన పక్కన నేను కూర్చొని ఈ రోజు మీ అందరూ ఆ సాక్షిగా మహిళా అధ్యక్షురాలు అయ్యాను. ఆ 2047కి నా పిల్లలు ఉండొచ్చు, మీ అందరు మనవలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ అది చంద్రబాబు నాయుడు గారు రాసిన లిఖిత చరిత్ర అని మాత్రం మనందరం చెప్పుకొని తీరాల్సిన సమయం ఇది. అటువంటి జ్ఞాని మహా విజనుల నాయకుడు మన వెనకాతలుంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న ఎవరో మాట్లాడింది, విద్యాదీవెన ఇవ్వాలి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి అని. అరే నీకు అసలు బుర్ర బుద్ధి ఉందా? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడు, డిగ్రీ కూడా చదవని వాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ తలదించుకుంటున్నారు. నీకు సజెషన్ ఇస్తా, నీ విద్యాదీవెన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి విద్యాదీవెన ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సరిపోవు, నీ ఆస్తులు కూడా సరిపోవు. ఎందుకంటే ఒక డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి ఆయన జననంలో కానీ, ఆయన చదువులో కానీ, ఆయన తాలూకు వ్యక్తిత్వంలో కానీ, ఆయన తాలూకు విజన్ లో కానీ, ఆఖరికి ఆయన చదువుకున్న చదువులో కానీ కాలి గోటికి కూడా సరిపోయిన వాడు మన దౌర్భాగ్యం కొద్దీ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి. అదే చెప్తున్నా, ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డికి డిగ్రీ కట్టించండి అమ్మా. ఆ డిగ్రీ కట్టించడానికి కావాల్సిన డబ్బులు ఎవరుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మేము ఇప్పిస్తాం. ఈరోజు అది మీ తాలూకా నేచర్. ఈరోజు ఒకటే కోరుకుంటున్నా, కంపారిజన్ చెప్పాలి కాబట్టి 2 ముక్కల్లో కంపారిజన్ చెప్పి ఈ రోజు నేను ముగిస్తా. ఎందుకంటే ఈ రోజు అప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి కూడా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా మహిళా అభివృద్ధికి, మహిళా ఆర్థిక అభివృద్ధికి, మహిళల చైతన్యం గురించి, మహిళా రక్షణ గురించి, మహిళ ఉనికికి, మహిళ గౌరవం గురించి పాటుపడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నీ పరిస్థితి ఏందిరా అంటే అమరావతి రైతులు అమరావతి రాజధానిగా ఉండాలి అని బయటకు వచ్చి జై అమరావతి అన్నందుకు కాలి బూట్లు దండించిన చరిత్ర అనేది. ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతున్నాయి, మమ్మల్ని రక్షించండి అలో లక్షణ అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కుతా ఉంటే వాళ్ళ చేత అరెస్టులు చేయించిన నేపథ్యం అనేది. ఈ రోజు రాఖీ పండుగ రోజు చనిపోయిన ఆడబిడ్డ ఫోటోలు పెట్టుకుని ధర్నాలు చేసుకునే దుస్థితికి నువ్వు దిగజారిపోతే వేల కొద్ది ఆడవాళ్ళు వచ్చి ఈ రోజు చంద్రన్నే మా అన్న, చంద్రన్నే మా భరోసా అని రాఖీలు కట్టడానికి ఇక్కడ ఉంచిన ఈ జన సమూహాన్ని చూస్తా ఉంటే ఒక్కసారి ఆ కంపారిజన్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక సైకో జగన్మోహన్ రెడ్డికి ఒక చంద్రానికి ఉన్న తేడా ఎంత తేడా ఉందో ఈ విషయంలో మనందరం కూడా గ్రహించుకోవాలి. అన్ని వర్గాల వారిని ఈ రోజు అన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మహాశక్తి రూపేణ ఒక శక్తిని మనకి ఇచ్చారు. అటువంటి మహాశక్తి మనకు అందించిన వ్యక్తి, అదేవిధంగా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి దశ దిశ అని మనందరం వెలుగెత్తే టైము, అది నిరూపించుకునే టైం కూడా వచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నా, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అనుకుంటే దానికి మహిళలే కీలక పాత్ర వహించబోతున్నారనే ఒకే ఒక విషయాన్ని మీ అందరి కరతాల ధ్వని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ, సార్ మీరే మాకు దిక్కు. ఈ రోజు ఇంటిలో ఉన్న బయటికి వెళ్లాలన్న ఆడపిల్లలు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరి తరపున నేను ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మీరే మాకు దిక్కు. మా పిల్లల భవిష్యత్తుకి కానీ మా భవిష్యత్తుకి కానీ మీరే గ్యారంటీ ఇవ్వగలరు, ఇంకెవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. మీరు ఆ గ్యారంటీ ఇస్తారనే, మీరు మాకు ఆ రక్షణ కల్పిస్తారనే, ఆ భద్రత కల్పిస్తారనే ఎంతో ఆశతో, మీ మీద పూర్తి విశ్వాసంతో
ఈ రోజు మీ అందరి దగ్గరికి మేము రావడం జరిగింది. మీ అందరికీ కూడా మహిళలందరి తరపున, ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళలందరి తరపున, మన మంచి కోరే, మన రాష్ట్రం మంచి కోరే అందరి తరపున కూడా ఈ రోజు రాఖీ కట్టాలని మేము అనుకుంటున్నాం సార్. దీనికి మీరందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా. ఎస్, మన రక్షణ, మన రక్షణ, మన భద్రత, మన భవిష్యత్తుకి గ్యారంటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఎవరు లేవద్దు, ఎవరు స్నానాలు కూర్చోండి. అందరికీ అవకాశం ఉంటుంది, దయచేసి క్రమశిక్షణ పాటించండి. వీళ్ళు బ్రహ్మకుమారీస్ మాత్రమే ఇప్పుడు కడుతున్నారు. దయచేసి ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మా దయచేసి మేడం జరగండి మేడం. మేడం కొంచెం సైడ్కి రండి. మేడం 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 పిలిచి అనుకుంటా అందరూ వస్తారు. మేడం కొంచెం చేయి సార్ కొంచెం చేయి. Bye.
అమ్మ మైక్ మళ్ళీ మీటింగ్ అవుతుంది, దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుకున్నా ప్లీజ్. తర్వాత ప్లీజ్ నా మాట వినండి ప్లీజ్ అమ్మా, చాలా మాట్లాడాలి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ప్లీజ్. అమ్మా కొంచెం వెనక్కి రారా. అదే మీరు అట్లా వస్తారమ్మా, కెమెరా నువ్వు గడి ఎట్లా రాదు ఫోటో జరుగు లేదు. అమ్మా ప్లీజ్ కూర్చోండి, ఇది చాలు సార్. అమ్మా ప్లీజ్ కూర్చోండి, నేను చూపిస్తాను, నేను చూపిస్తాను. అమ్మా ప్లీజ్ కూర్చోండి. అమ్మా సార్ ప్లీజ్ 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 ఏమనుకోద్దు, నేను చూపిస్తాను. అమ్మా ఒకసారి వస్తే అందరూ వస్తారమ్మా. అమ్మా ప్లీజ్ అందరూ డిస్టర్బ్ అవుతారు, దయచేసి కూర్చోండి. నా మాట వినండి, దయచేసి అందరికీ అవకాశం వస్తుంది, దయచేసి కూర్చోండి. పదమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్ పదండి. అలాగే నేను మాట్లాడతాను. టైం అందరూ అలాగే ఉన్నారు, అందరూ కట్టడానికి రెడీగా ఉన్నారు. వద్దు పదండి అమ్మా పదండి. సరే పార్లమెంట్ వైస్ పిలుస్తాము, వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ నేను చాలా క్లియర్ గా ఇందాక ఇదే చెప్పా. ప్లీజ్ అమ్మా, దిగండి అమ్మా, ప్లీజ్ దిగండి.